హాయ్ వ్యూవర్స్, భాషలో ఒక సీన్ ఉంటుంది. రజనీకాంత్ చెల్లికి మెడిసిన్ సీట్ కావాల్సి వస్తుంది. ఫ్రీ సీట్లు అయిపోయి ఉంటాయి. కాలేజ్ ఓనరు ఇక మిగిలింది నా చేతిలో ఉన్న ప్రైవేట్ సీట్లే అంటాడు. ఆ సీటు కావాలంటే నువ్వు కాలేజ్తో పాటు అప్పుడప్పుడు గెస్ట్ హౌస్కి వచ్చిపోతూ ఉండాలి అని అంటాడు. ఈ మాటతో హతాసురాలైన రజనీకాంత్ చెల్లెలు క్యాంటీన్లో కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ రజనీకాంత్తో అంటుంది, కాలేజ్కి వెళ్ళి చదువుకోవచ్చు, హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, కానీ గెస్ట్ హౌస్కు వెళ్ళి ఎలా చదవమంటావన్నయ్య? రజనీకాంత్ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని కాలేజ్ ఓనర్ దగ్గరకు వెళ్తాడు. ఏరా, బెదిరించడానికి వచ్చావా? నేనే పెద్ద రౌడీని అంటాడు ఓనర్. అప్పుడు రజనీకాంత్ అందరినీ బయటకు పంపించేసి, అయ్యా, నా పేరు మాణిక్యం అని టేబుల్ మీద చేతులు పెట్టి ముందుకు వంగుతాడు. నాకు ఇంకో పేరు కూడా ఉంది అంటాడు. అంతే, ఆర్ఆర్ మొదలవుతుంది. ఏం మాట్లాడుతున్నాడో మనకు వినిపించదు. అద్దాల గదిలో కాలేజ్ ఓనర్ సీట్లోంచి లేచి నిల్చోవడం, చెమటలు కక్కడం, రజనీకాంత్ ముందు చేతులు కట్టుకుని వణకడం ప్రేక్షకులకు చాలా సంతృప్తిని, అహంతృప్తిని కలిగిస్తుంది. మా హీరో అంటే ఏమనుకుంటున్నావురా అని వాళ్ళు అనుకుంటారు. అతడు ఫ్లాష్ బ్యాక్లో చాలా పెద్ద డాన్, తుపాకులతో, బుల్లెట్లతో ఆడుకున్నవాడు. అలాంటి వాడు అజ్ఞాతంలో ఒక ఆటోవాడిలాగా బతుకుతుండొచ్చు. కానీ పులి బోనులో ఉన్నంత మాత్రాన పులి కాకుండా పోతుందా? ఘనమైన ఫ్లాష్ బ్యాక్ ఉండి కూడా అతి సామాన్యంగా బతుకుతున్న హీరో మళ్ళీ జమ్మి చెట్టు మీద నుంచి అస్త్రాలు దించే తీరుతాడు అని ఎదురు చూసేలా చేసే ఫార్ములా అది. భారతం నుంచి భాష వరకు ఆ ఫార్ములా సక్సెస్ అవుతూనే ఉంది. భాషతో అది పీక్స్కి వెళ్ళిపోయింది. కొన్ని వందల సినిమాలు భాష నుంచి పుట్టాయి. పాండవులు మారువేషంలో బతకడం సామాన్య జనాలకు ఎంత అబ్బురమో, హీరోలు మారువేషంలో బతకటం కూడా అంతే అబ్బురం. ఇచ్చిన మాటకు, విలువకు కట్టుబడి కుటుంబం కోసం సాధారణ జీవితం గడపడానికి వచ్చిన భాష తిరిగి పాత రూపంలోకి వెళ్ళి శత్రుశేషం ఎలా నిర్మూలించుకున్నాడు అన్నది క్లైమాక్స్. సాధారణంగా సినిమాలు ముగిశాక శుభం కార్డు పడుతుంది. కానీ భాష ముగిశాక కూడా శుభం కార్డు పడలేదు. ఆ సినిమా కథ ముగియలేదు. ఇప్పటికీ అనేక కథలను పుట్టిస్తూనే ఉంది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే అనేది ఇందులో పంచ్ డైలాగ్. ఒక్కసారి రిలీజ్ అయినా 100 విధాలుగా రిలీజ్ అవుతున్నదే భాష. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 1995లో విడుదలైన భాష చాలా పెద్ద విజయం సాధించింది. ఒక రకంగా రజనీకాంత్ కెరీర్ని ఇంకో 20 ఏళ్లు పొడిగించిన సినిమా ఇది. రజనీకాంత్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా పెరగడానికి ఈ సినిమా ముఖ్య కారణం. దీని తర్వాత రజనీకాంత్ మల్టీ స్టారర్ హిందీ సినిమాలు మానుకుని, సంవత్సరంలో 2-3 సినిమాలు చేయడం మానుకుని ఒక్కసారికి ఒక్క సినిమా పద్ధతిలోకి వెళ్ళి తన మార్కెట్ బాగా పెంచుకోగలిగారు. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నటించడం రజనీకాంత్కు లభించింది. ఆ సినిమాలో అమితాబ్ అలాగే పెద్ద డాన్గా ఉండి అన్నీ మానేసి కుటుంబం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. ఆ పాయింట్ని భాష కోసం కొత్తగా డెవలప్ చేసుకున్నారు రజనీకాంత్. మంచి వయసు, ఆరోగ్యం ఉన్న రోజుల్లో వచ్చిన సినిమా కాబట్టి ఇందులో రజనీ పూర్తి ఎనర్జెటిక్గా కనిపిస్తారు. అప్పుడప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న నగ్మ ఈ సినిమాలో రజనీ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. దేవా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యాయి. ఇక నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే డైలాగ్ ఎన్ని సినిమాలలో ఎన్ని స్పూఫ్లుగా వచ్చిందో తెలుసు. భాషా ఫార్ములా ధోరణి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, సింహాద్రి సినిమాల్లో మనం చూస్తాం. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. భాష డిజిటల్లీ ఇంప్రూవ్డ్ ప్రింట్ను 2017లో విడుదల చేశారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే అది భాషకి దక్కిన ఘనత. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ను అమాంతం పెంచిన మూవీ భాష. మాఫియా బ్యాక్డ్రాప్లో, ఫ్లాష్ బ్యాక్ కథల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది భాష. అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు రజనీ నట విశ్వరూపం ఈ సినిమాను ఆల్ టైమ్ హిట్స్లో ఒకటిగా నిలబెట్టింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుంది అంటే ఇంటిల్లపాది టీవీలకు అతుక్కుపోతారు. 1995 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన భాష వసూళ్ల దుమ్ము రేపింది. మొత్తం మీద 200 సెంటర్స్లో రిలీజ్ అయింది భాష. 100 కేంద్రాల్లో 50 రోజులు, 50 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ ఇదే. తమిళ్లో 18 కోట్లు, తెలుగులో 10 కోట్లు, మిగతా భాషల్లో 10 కోట్లు వసూలు చేసి మొత్తంగా 38 కోట్లు కొల్లగొట్టిన సౌత్ బిగ్గెస్ట్ హిట్గా, ఆల్ ఇండియన్ టాప్ 2 మూవీగా నిలిచింది. ఓవర్సీస్లో సౌత్ సినిమాలు, ముఖ్యంగా తమిళ్ మూవీస్ సత్తా చూపిన మూవీ ఇది.
భాషా సినిమా మ్యూజిక్ రైట్స్ ని అప్పట్లోనే ఏవిఎం ఆడియోస్ 25 లక్షలకు కొనుగోలు చేసేది. భాషకు ముందు భాష వెనకాల అనే స్థాయిలో రజనీ మేనియా తెలుగునాట స్టార్ట్ అయింది. తర్వాతి నుంచి ఆయన నటించిన అన్ని చిత్రాలు తెలుగులో డబ్బై తమిళ్తో పాటు ఏకకాలంలో రిలీజ్ అయ్యేవి. విచిత్రం ఏంటంటే ఈ సినిమా కథను దర్శకుడు సురేష్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి చెప్పడంతో ఆయన రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అల్లు అరవింద్ ప్రొడ్యూసర్తో బేరానికి దిగారు. ఆ నిర్మాత తెలుగు రైట్స్ కోసం 40 లక్షలు డిమాండ్ చేయగా అరవింద్ 25 లక్షలకు అడిగారట. బేరం కుదరకపోవడంతో భాష తెలుగు రీమేక్ కు సాధ్యం కాలేదు.